ఇగో ఇక తాగి సాయి తమ్ముడు అత్తడు, తొందర పనికో. సరే పూర్ణ. పూర్ణ, మధ్యాహ్నం వరకు ఆకలి అవుతుంది. ఒక 20 రూపాయలు ఇవ్వవా? అటుకులు బుక్కిపోతా. నువ్వు పోయేది పొద్దుటి పనికి, పొద్దంత పనికి కాదు. నీ వచ్చే వరకు వంట చేస్తా, తిందుతి. ఏమండి? ఏమండి, కూరగాయలకు డబ్బులు ఇవ్వండి. చిట్టికి 2 రోజుల నుంచి పచ్చడితో పెడుతున్నా, అది కడుపు నొస్తుందని ఏడుతుంది. ఈ నెల బీడీలకు వచ్చిన మజూరు ఏం చేసినవే? అవి తీసుకొచ్చి అండరాదా? ఈ నెల మజూరు పైసలు మన బిడ్డ బడి ఫీజు కట్టిన. కిరాణం కొట్టుకోయి ఉద్దర తీసుకొచ్చి అండు. ఏమండి? బావా, ఓ స్వామి బావా, అక్క బావి ఇంకా రెడీ కాలేదా? రెడీగానే ఉన్నాడు తమ్ముడు, తీసుకపో పనికి. బావా, అసలే ఎండాకాలం, ఎండ కాకముందు తొందర పని చేసుకున్నా దందా. ఎండలు కగ్గియాలిగా, ఏం ఎండలు కొడుతున్నాయే. ఇవాళ మనం పని చేసుకొని తొందర ఇంటికి వచ్చి చిల్లు కావాలి. బావా, ఇవాళ మనం కుమ్ముడే కుమ్ముడు ఎంజాయ్ చేయాలి. ఉన్న రోజులు ఇట్లనే బావా. బావా, పోయి తడుకులు బుక్కద్దా, అసలే ఎండాకాలం, అక్కడ పనికి సాత కాదు. ఇంత అడుగులు బుక్తే కడుపు చల్లబడుతుంది, పనికి సాధన అవుతుంది. నడు బామ్మర్ది, ఇంటికాడ మీ అక్క నాకు టిఫిన్ పెట్టే పంపించింది, అయినా నాకు ఆకలే లేదు. నువ్వు బుక్కి రాపో. ఇక గివ్వే పిసినారు లెక్కలు. ఇప్పుడు కూడా మారవా బావా? నేనే బుక్కి పిస్తా, నా పైసలు ఇద్దా. నడు. సరేపా, నడు. బావా, 2000 పట్టాయి. ఇవల్ల ఇళ్ళకెళ్ళి 300 పెట్టి తాగుదాం. ఇంకా మిగతా 700 ఇంటికి తీసుకుపోయిద్దాం. సరేనా? ఏమంటావు? ఇగో బామ్మర్ది, నాకు ఇంటికాడ పని ఉంది, నా 1000 రూపాయలు నాకు. సరే, ఏమున్నావు బావా? పొద్దుగాలటి నుంచి గుడ్డు కట్టం చేసినావు. పోయి 1 కోటి గుద్దినాం అనుకో, పానం వాళ్ళ ఇష్టం మొత్తం పోతుంది. తెల్లారి మంచి పనికోవచ్చు. నడు. నేను తాగు బామ్మర్ది, నా పైసలు నాకి. పని చేయాలి, తాగాలి. ఇయ్యాల రేపు తాగనోడు ఎవడున్నాడు బావా? చీ, ఇక వాటు. నేను పోయి 1 కోటి గుద్దత్తా. పూర్ణ, ఆకలి అవుతుంది, అన్నం పెట్టు. కళ్ళు కనబడతలేవా? మైదాకే పెట్టుకోబడితే. నిన్న రాత్రి అంటే నా అన్నం కూర ఉంది, వేసుకొచ్చుకొని తినిపో. నువ్వేం చూస్తున్నావే? పెట్టు. పూర్ణ, కూర వాసన వస్తుంది. నిన్న రాత్రి మంచిగా ఉంది అనుకుంటా తిన్నావు కదా కూర, ఇప్పుడేమో వాసన వస్తుందా? నిన్నటి కూర అయ్యేలా వాసిపోద్ది కదా పూర్ణ. మేమిద్దరం కూడా గదే తిన్నాం. తొందర తిని ఎలుగుమట్ల లక్ష్మణ్ ఇంటికన్నట ఉసుక మోసేది ఉందట, గంట సేపు. పోయి రాపో.
సంధ్య 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 ఏంది చెవులు గిట్ల మందమైనయా 3 సార్లు పిలిపించుకుంటున్నావు బతుక బుద్ధి అయితే లేదా అన్నం పెట్టు ఏంది బాగా చదువుతున్నావు పచ్చడేసుకొచ్చినావు పానంతో ఉండబుద్ధి అయితే లేదా ఏంటండి ఇంట్లోకి ఒక్క పైసా కూడా ఇత్తలేరు. ఆ కిరాణం కొట్టైనా ఉద్దరు కూడా ఇత్తలేడు. నన్ను ఏం చేయమంటావు? ఈ పచ్చడి కూడా ఇవాటితో అయిపోవచ్చింది. అందుకేనే నీకున్నది ఒక్కడే తమ్ముడు, ఆడవాళ్లకు సమాన హక్కులు కాబట్టి మీ అమ్మా నాన్న మీద మీ తమ్ముని మీద కేసు పెడదాం. ఆస్తి వంచుకుంటే హ్యాపీగా బతికేయచ్చు. నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నా గాని 10 లక్షలు అప్పచెప్పిండు మా నాన్న. వాళ్ళకున్నదే ఒక ఇల్లు, ఇప్పుడు దాని మీద కూడా ఆశపడితే మనుషులమన్న విలువ మర్చిపోయి బతకాల్సి ఉంటది. అంటే నీ దృష్టిలో నేను మనుషులకు కనిపిస్తలేనావే? నీ సంగతి చెప్తా. నీ సంగతి చెప్తానే. అమ్మా డెలివరీ. రేటింగ్ ఇచ్చేయండి.
నొత్తుంది బిడ్డ. మరి దవాఖాన పోదామా అని. ఏంది ఏమో మలుసుకొని పన్నావు? పూర్ణ, టైంకు అన్న తినక కడుపు నొస్తుంది. నాకు కాస్త విరామం ఇవ్వు. పుణ్యం ఉంటుంది, ఒంట్లో సత్వం లేకుండా పోతుంది. హా, అంటే నేను నీకు అన్నం పెడతలేనని బదనాం చేస్తున్నావా నన్ను? ఈరోజు ఇంట్లో అన్నావు, రేపు ఈదిలు అంటావు. అయినా నాకున్న అందానికి నీకిచ్చి చేసిండు చూడు మా నాన్న, అయినా అనాలి. ఈ పోరిగిన ఉట్టకపోతే ఎప్పుడో నీకు విడాకులు ఇచ్చి వేరే పెళ్లి చేసుకునేదాన్ని. ఇప్పటికైనా నువ్వు చచ్చినా పీడ విరగడైతుండే. ఇంకా నీ అందానికి నేను కావాలని మరీ ఎంత వడి చేసుకున్నావు చూడు, అందుకు ఈ శిక్ష నీకు కావాల్సిందే. డాడీ ఎందుకు అలా చేస్తున్నావు? ఏ సంధ్య, ఇగో ఈ పైసలు పట్టుకొని బ్రాండ్ షాప్ పోయి రాయల్ సగ్ కోటరు ఒక ఎగ్గు మసాలా కట్టించుకొని తీసుకురాపు. నేను ఆ బ్రాండ్ షాప్ పోను. నేను అక్కడికి పోతే అందరు ఎట్లా చూస్తున్నారు. నువ్వే పోయి తెచ్చుకోపో. ఏంది నువ్వు పెద్ద పత్తిత్తు లెక్క మాట్లాడుతున్నావు? ఏ పాపం తెలియని దానిలాగా. నీకు నాకంటే ముందు మేనబావ ఉన్నాడు కదా, వాంతో నువ్వు ఏ తప్పు చేయలేదా? ఇది దానికంటే పెద్ద తప్ప. ఏవండి, మర్యాదగా మాట్లాడండి. అసలు నేను మా బావనే చేసుకునేదాన్ని. నిన్ను నమ్మి వచ్చినందుకు నాకు బాగా బుద్ధి చెప్తాళ్ళు. అంటే నువ్వు మీ బావతోని తప్పు చేసినా ఒప్పుకుంటున్నావు అన్నమాట. లే లే, ఒక్క క్షణం కూడా నువ్వు నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. నడు, లే లే, నడువే. మమ్మీ అయ్యో నా బుద్ధి తండ్రి. నాకున్న అందానికి నీకిచ్చి చేసిండు చూడు మా నాన్న, అయినా అనాలి. నువ్వు చచ్చినా మంచుకుండు, ఈ పొల్లు ఉందని నిన్ను పట్టుకొని ఏడుతున్నా. లేకపోతే ఎప్పుడో విడాకులు ఇచ్చిపోదుంది. నానా, 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 మమ్మీ, 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 డాడీ ఏడ్చుకుంటూ పోతాండే. ఏంది ఈయన తెగ ఫీల్ అయ్యిండు? కొంపదీసి చచ్చిపోతాడు అయింది. ఈ వయసులో నన్నోళ్ళు చేసుకుంటారు. అయినా నాకు అన్ని సేవలు చేస్తాడు కదా, రేపటి నుంచి నా పనులు వాళ్ళు చేయాలి. అక్క అక్క, మీ మరదలకి ఇక్కడికి వచ్చిందా? మా ఇంట్లో కూడా మీ బావకు నాకు లొల్లైంది. ఏడ్చుకుంటా ఎటో పోతుండట. పా, మనం వాళ్ళిద్దరిని వెతుకుదాం. ఇటు ఇటు ఇల్లు. సర్పంచ్ తమ్ముడు, మా ఆయన కనబడ్డాడు నువ్వు వచ్చేదారిలా? సర్పంచ్ అన్న, మా భార్యకి నైట్ సైడ్ కనిపించిందా? నేను ఎప్పుడో అనుకున్నా నీ భార్య నిన్ను,
నీ మొగుడు నిన్ను వదిలేసి పోతారని అనుకున్నా. ఏందన్నా గట్ల అంటున్నావు? ఇంకెట్లా మాట్లాడమంటావురా? నువ్వెట్లా అంటాడువో, నువ్వెట్లా అంటదానివో మీ పిల్లలు మాట్లాడుకోక విన్నా. అమ్మా ఏం చేస్తారు? పింఛన్లు పడ్డాయా మరి? అంత బాగా కదా. అబ్బా మంచిగా ఉన్నారా? అందరం మంచిగా ఉన్నాం. తిన్నారా మరి? తిన్నాం. మన టైం కు నీళ్ళు వస్తాయి మంచిగా మోరీలు తీస్తారా మంచిగా? బోర్లు తీస్తురు గానీ దోమలే బాగా కొడుతున్నాయి. సరే అబ్బా దోమలు బాగా కొడుతున్నాయా? ఇప్పుడు సాయంత్రం దోమల మందు కొట్టిస్తా. మీరు కూడా సహకరించాలి కొంచెం వచ్చిన వాళ్ళకు. కొంచెం ఇంటి పరిసరాలను మంచిగా చూసుకోవాలి. దోమలు రాకుండా అన్ని చూసుకుంటున్నాం. దోమల కూర్చుందాం అంటే దోమలే ఆశపడతాయి. సరే అమ్మా చేపిద్దాం, దోమల మందు కొట్టిద్దాం. ఏందే చిట్టి, మీ నాన్న నిన్న మీ అమ్మని బాగా కొడతాండు. మా నాన్న బ్యాడ్, ఎప్పుడు మా అమ్మని కొడతాడు. అవునా చిట్టి, మా ఇంట్లో మా డాడీ చాలా మంచోడు. మా అమ్మ మా డాడీ తోటి అన్ని పనులు చేపిస్తుంది, ఆఖరికి బట్టలు కూడా విండిపిస్తుంది. కానీ మా అమ్మ మా నాన్నను ఓరువది, తిండి కూడా పెట్టదు తెలుసా. అవునా అక్క, మీ నాన్న చాలా గ్రేట్. మా నాన్న ఇంట్లోకి వచ్చి తాగొచ్చి మా అమ్మని చాలా కొడతాడు. చికెన్ వండమని మా అమ్మని తిడతాడు కూడా. అసలు ఏం లేడు, ఇంట్లో ఒక రూపాయి కూడా లేడు. అరే భర్త లేకుండా భార్య బ్రతకగలుగుతుంది, కానీ భార్య లేకుండా ఒక్క పూట కూడా బ్రతకలేమురా. తాగుబోతున్నాయి అలా. ఏమమ్మా మహాతల్లి, భర్త లేకుండా దర్జాగా బ్రతకగలవేమో, కానీ ఈ సమాజంలో ఆ బతుకు విలువ ఉంటుందా? అలాంటి బ్రతుకులు అవసరం అమ్మా. మీరు మనుషులు. ఇప్పుడే చెరువు దిక్కొక్కలు, ఈ కట్ట దిక్కొక్కలు పేరు పోరి కబర్